ఇక పాలనపైనే ఫోకస్. ఇయాల్టి నుంచే పని మొదలు పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇయాల్టి నుంచి వెళ్ళి పరిపాలన మొదలు పెడతాం, పాలన మొదలు పెడతామని చెప్తా ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఏమైపోయింది సార్? 5 నెలలు గడిచిపోయినట్టు 5 నెలలు కూడా పాలన సరిగా జరగట్లేదు. మీరంతా ఎన్నికల హడావుల్లో ఉన్నారు. పాత ప్రభుత్వాన్ని మరి పాత ప్రభుత్వం మీద అవినీతి చేయొచ్చు, అక్రమం చేయొచ్చు, కానీ దాన్ని పెద్ద ఎత్తున ఎక్కువ శాతం చూపించాల్సిన దానికంటే ఎక్కువ చూపిస్తా ఉన్నారు. ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నారంటే మరి వాళ్ళ సార్ ఏం చెప్తా ఉన్నాడు, ఇక పాలన పైన ఫోకస్ అని చెప్తున్నాడు. ఇక పాలన పైన ఫోకస్, ఇయాల్టి నుంచే పని మొదలు పెడతాం, అభివృద్ధి సంక్షేమం పరిపాలన నా ఎజెండా, రుణమాఫీ, వడ్ల కొనుగోలు, విద్యారంగానికి ఫస్ట్ ప్రియారిటీ. రైట్, ఇవ్వండి, మంచిదే, ప్రియారిటీ ఇవ్వండి. ఇన్ని రోజులు కూడా ప్రశ్నించే గొంతుకులన్నీ కూడా మొత్తుకున్నాయి. పరిపాలన సక్రమంగా జరగట్లేదు, చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి మనం చెప్పినాం. మరి సార్ ఇయాటి నుంచి వెళ్ళి ఫోకస్ పెడతా ఉంటాడు, కానీ మరి పెట్టుర్రి. ఇయాటి నుంచన్నా దయచేసి పాలన మొదలు పెట్టండి. పాలన మొదలుపెట్టి ఏదైతే ప్రజలు మీ దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నారో ఇగో అదంతా కూడా మీరు అందియాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తాం, తడిసిన వడ్లన్నీ కొంటాం. చెప్పుడు కాదు, కొనాల, చెప్పేదానికి కాదు, కానీ బరాబరు కొనాలి. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి 4 మంత్రి పదవులు, మరి గెలిచే అవకాశం ఉందా లేదా? జిల్లాల పునర్జీవనపై ఆలోచిస్తున్నాం. అంతకంటే ముందు మండలాలు, రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజనపై ఆలోచిస్తున్నాం. మీరు గినక జిల్లాల్ని తగ్గిస్తే మాత్రానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు జిల్లాని తగ్గిస్తే మాత్రానికి ఇగో పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి వెళ్ళి మీరు వ్యతిరేకంగా మళ్ళొక ధర్నాలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కలెక్టరేట్లు వచ్చేసినాయి, జిల్లా కేంద్రాలు వచ్చేసినాయి, కోడ్ వచ్చేసింది, ప్రజలంతా కూడా మంచిగా ఉన్నారు. కలెక్టరేట్కి పోవాలంటే ఇంతకుముందు బొచ్చడు 3-4 గంటలు ప్రయాణం పట్టేది, ఇప్పుడు 1 గంటలు వెళ్ళిపోతా ఉన్నారు కలెక్టరేట్కి. పరిపాలన కూడా మంచిగా ఉన్నది కాబట్టి మరి మీరు ఏదైతే జిల్లాల్ని మళ్ళీ తగ్గిద్దాం అనుకుంటున్నారో దాన్ని కూడా పక్కగా పెట్టండి, పాలనపై ఫోకస్ పెట్టండి. ఇప్పటికే 5 ఏళ్ళు గడిచిపోయింది, తెలంగాణ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నది. ఇయాటి నుంచన్నా రాజకీయాలు వదిలిపెట్టి ఈ రోజు నుంచన్నా మరి ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం మీద అవినీతి చేసిందే చెప్పి ప్రజలకు విసుగు పుట్టించకుండా ఖచ్చితమైనటువంటి పాలన మాత్రానికి ఇయాటి నుంచే మేము పని మొదలు పెడతాం. ఇన్ని రోజులు మీరు పని చేయలేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఇంకో ఈ రోజు నుంచన్నా పని మీరు మొదలు పెట్టాలి.